2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూసి అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరిపోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుంది అని కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు భావించారు. అందుకే వారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇతర పార్టీల్లో చేరేందుకు కూడా వారు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక నేత ఆయన జగన్మోహన్ రెడ్డిని అలాగే వైఎస్ఆర్సీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరా నేత, అతని మీద గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి, అతను ప్రధాన వృత్తి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డి. ఎర్రచందనం స్మగ్లర్గా ఈయనకి గతంలో మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మీద అసలు ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన గతంలో ఏమేం చేశారు అనేది మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భారతీయ జనతా పార్టీలోకి ఎర్రచందనం స్మగ్లర్. సో ఈయన చేసిన తప్పులేంటో చూద్దాం. బీజేపీలోకి ఎర్రచందనం స్మగ్లర్, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఎర్ర గంగిరెడ్డి అని పేరున్నటువంటి కొల్లం గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి. ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పుడు వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు అని ఆయన భావించారో ఏంటో తెలియదు, కానీ ఆయన వైఎస్ఆర్సీపీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేందుకైతే సిద్ధమయ్యారు. ఈయన గతంలో అలిపిరిలో చంద్రబాబు మీద బాంబు దాడి జరిగినటువంటి కేసులో నిందితుడిగా కూడా ఉన్నారు. అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ దాడిలో త్రుటిలో చంద్రబాబు గారు బయటపడినటువంటి నేపథ్యంలో ఆ దాడిలో నిందితుడిగా కూడా కొల్లం గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి ఈయన నిందితుడిగా ఉన్నట్లుగా మనకు తెలుసు. ఇప్పటికే 2004 నుంచి 2014 వరకు భారీ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్, సో శేషాచలం అడవులు కానీ వీటిని కేంద్రంగా తీసుకొని 2004 నుంచి 2014 వరకు కూడా భారీ స్థాయిలో ఆయన ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేవారు. కడప, చిత్తూరు జిల్లాల నుంచి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేశారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా శేషాచలం అడవులు అలాగే కడప, చిత్తూరు వీటిని కేంద్రాలుగా చేసుకొని కొల్లం గంగిరెడ్డి గారు ఈ ఎర్రచందనం ఏదైతే ఉందో దాన్ని అక్రమ రవాణా చేస్తూ ఆయన ఉండేవారు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్తో వేల కోట్లు సంపాదించాడని సమాచారం. సో ఎర్రచందనం ఏదైతే ఉందో అది స్మగ్లింగ్ చేస్తూ ఈ కొల్లం గంగిరెడ్డి అలియాస్ ఎర్రగంగిరెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన సంపాదించినట్లుగా వెనకేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ పైన కేసు నమోదు కావడంతో మారిషస్ పారిపోయిన గంగిరెడ్డి గతంలో అంటే 2004 నుంచి 2014 వరకు అంటే 10 సంవత్సరాల పాటు ఆయన కడప, చిత్తూరు, శేషాచలం అడవులు వీటిని కేంద్రంగా చేసుకుని ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసినటువంటి నేపథ్యంలో గంగిరెడ్డి మీద స్మగ్లింగ్ కేసు నమోదు కావడంతో ఆయన మారిషస్ పారిపోయి అక్కడ తలదాచుకు ఉన్నాడు. గంగిరెడ్డి మీద మొత్తం చూసుకున్నట్లయితే 27 కేసులు ఉన్నాయి. అంటే ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి కేసులు అయితేనేమి, రౌడీ షీట్స్ అయితేనేమి, ఇలా గంగిరెడ్డి మీద మొత్తంగా చూసుకున్నట్లయితే 27 కేసులు అయితే నమోదయ్యాయి. కుటుంబంతో సహా భారతీయ జనతా పార్టీలో చేరే ప్రయత్నాల్లో గంగిరెడ్డి ఉన్నారు. సో అంటే కొంతమంది భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఎవరెవరి మీద అయితే కేసులు ఉంటాయో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరితే ఆ కేసుల నుంచి వారికి కొంచెం ఉపశమనం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అనేది వాషింగ్ మిషన్ పార్టీ అని, వీరు చేసినటువంటి తప్పులు అయితే ఉంటాయో ఆ తప్పులన్నింటినీ కూడా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అది వాష్ చేసేస్తుంది అనేటువంటి
ఆరోపణలు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గంగిరెడ్డి చూపు భారతీయ జనతా పార్టీ మీద పడినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నేతలు ఇన్ని కేసులు ఉన్నటువంటి గంగిరెడ్డి గారిని ఆ పార్టీలో చేర్చుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా. ఇప్పటికైతే గంగిరెడ్డి గారి మాత్రం వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో చేరాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే ఆయన ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. కుటుంబంతో సహా ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే ఆయన చేస్తూ ఉన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ నుంచి జంప్. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు అనుకున్నారో, లేదంటే తన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి మాఫీ చేయించుకోవాలి, లేదా ఆ కేసుల నుంచి తప్పించుకోవాలని ఆలోచించే గంగిరెడ్డి గారు వైసీపీ నుంచి జంప్ అయ్యి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గంగిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అంటే 2004 నుంచి 2014 వరకు ఈయన భారీ ఎత్తున ఎర్రచంద్రాన్ని అక్రమ రవాణా చేసినటువంటి నేపథ్యంలోనే 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గంగిరెడ్డి గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. కొంతకాలం కడప జైల్లో గంగిరెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు నుంచి ఈయన విడుదలవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అండతో కడప, తిరుపతి, చెన్నై ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్మెంట్లు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఈ రెడ్ శాండిల్ అక్రమ రవాణాతో పాటుగా ఈయన వైఎస్ఆర్సీపీ అండతో కడప, తిరుపతి, చెన్నై ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్మెంట్లు కూడా చేశారు. నాకు తెలిసి ఆ కేసులు కూడా 27 కేసుల్లో భాగమయ్యి ఉంటాయి. రైల్వే కోడూరు లక్ష్మీ ప్యారడైజ్ థియేటర్ స్థలం యజమానులతో గంగిరెడ్డి వివాదం పెట్టుకున్నారు. అంటే రైల్వే కోడూరులో ఉన్నటువంటి లక్ష్మీ ప్యారడైజ్ అనేటువంటి థియేటర్ ఏదైతే ఉందో ఆ థియేటర్కి సంబంధించినటువంటి ఆ సంస్థ యజమానులతో ఈ గంగిరెడ్డి గారు వివాదం పెట్టుకున్నారు. భూ వివాదంలో గంగిరెడ్డిని అదుపులోకి తీసుకొని అన్నమయ్య జిల్లా పోలీసులు తర్వాత వదిలేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే గంగిరెడ్డి గారు పలు కేసుల్లో జైలుకు వెళ్ళడం, జైలు జీవితాన్ని అనుభవించడం, తర్వాత బయటికి రావడం ఇవన్నీ మనం చూసాం. వైఎస్ఆర్సీపీ అండదండలతో గంగిరెడ్డి గారు విచ్చలవిడిగా భూ వివాదాలు, భూ సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా చేశారు అన్నట్లుగా ఆయన మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కేసు నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటపడాలి. వైసీపీలో ఉంటే ఈ కేసుల నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో కూడా ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేత అయినటువంటి గంగిరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆయన మీద ఉన్నటువంటి కేసులు నుంచి ఆయన తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. మనం కూడా ఆ రకంగానే విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.